శ్రీ గురుభ్యో నమ. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో సింహరాశి వారి కోసం కొన్ని రహస్య తాళపత్ర పరిహారాలు ఇవ్వబడుతున్నాయి. అనేక సమస్యలతో బాధపడుతున్న సింహరాశి వారు ఈ రహస్య పరిహారాలను పాటిస్తే సమస్యలు తగ్గిపోతాయి. మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు లేదా పేరు ప్రకారం ఈయన నక్షత్రాలు అయిన వారు, ఇంకా సింహలగ్నంలో పుట్టినవారు ఈ రహస్య తాళపత్ర పరిహారాలని నిరభ్యంతరంగా పాటించవచ్చు. భయం అవసరం లేదు, ఎటువంటి నియమాలు ఉండవు. ఆర్థిక, ఆరోగ్య, వృత్తి, ఉద్యోగ, వివాహ, సంతాన సమస్యతో బాధపడే సింహరాశి వారు ఈ రెమెడీస్ని పాటిస్తే ఆయా సమస్యల నుండి సులభంగా బయటపడతారు. కనుక జీవితంలో అభివృద్ధి కోసం ఇప్పుడు చెప్పబోయే రెమెడీస్ని పాటించండి. సింహరాశి వారు తరచూ గోవులకు ఆహారాన్ని సమర్పించాలి. ముఖ్యంగా ఆదివారం రోజున గోవులకు గోధుమలతో చేసిన ఆహారాన్ని సమర్పిస్తే జీవితంలో అభివృద్ధి ఉంటుంది. నెలకు 2 సార్లైనా ఏదైనా దేవాలయాన్ని సింహరాశి వారు తప్పక సందర్శించాలి. ఆలయంలో కొబ్బరికాయలు కొట్టాలి. అదేవిధంగా ఆ ప్రసాదాన్ని అందరికీ పంచాలి. ఈ విధంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే జీవితంలో మంచి అవకాశాలు వీరికి లభిస్తాయి. ఏదైనా ముఖ్య పనిని ప్రారంభించే ముందు సింహరాశి వారు తప్పనిసరిగా తీపి పదార్థాన్ని తినాలి. స్వీట్ పదార్థాన్ని తిని పని ప్రారంభిస్తే ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది. సింహరాశి వారు మెడలో వెండితో చేసిన పార్వతీ పరమేశ్వరుల లాకెట్ను ధరించాలి. మంచి అభివృద్ధి జీవితంలో సాధ్యమవుతుంది. సింహరాశి వారు తరచూ భగవద్భక్తులకు భోజనం పెడుతూ ఉండాలి. అదేవిధంగా పుణ్యక్షేత్రాల్లో అన్నదానం కోసం ధనాన్ని డొనేట్ చేస్తూ ఉండాలి. ఇంటి వెనుక గదిలో బాగా ప్రకాశవంతంగా ఉన్న లైట్లన్నీ పెట్టకూడదు. నార్మల్ లైట్స్ని ఉంచాలి. ఆ గదిని ఉపయోగించిన సందర్భంలో లైట్స్ని ఆపి చీకటిగా ఉంచాలి. ఈ విధంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే వీరికి రుణ సమస్యలు తీరిపోతాయి. సింహరాశి వారు కోతులకు ఆహారాన్ని సమర్పిస్తే అనేక సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా బెల్లంతో చేసిన స్వీట్ పదార్థాలను కోతులకు పెడుతూ ఉంటే మంచి మార్పులు జీవితంలో ఉంటాయి. సింహరాశి వారు ఆదివారం రోజు మాంసాహారాన్ని తీసుకోకూడదు. అలాగే మద్యమును కూడా ఆదివారం తీసుకోకూడదు. సాధ్యమైనంత వరకు మధుమాంసాలకు దూరంగా ఉండటం వీరు మంచిది. సమస్యలు బాగా వేధిస్తూ ఉంటే 4 పలకలతో చతురస్రంగా ఉండే చిన్న వెండి ముక్కని నిర్జన ప్రదేశంలో భూమిలో పాతిపెట్టాలి. ఈ విధంగా కనుక చేస్తే సింహరాశి వారికి సమస్య తగ్గిపోతుంది. సింహరాశి వారు రాత్రి సమయంలో చేసిన రొట్టెలను అగ్నికి సమర్పిస్తూ ఉంటే మంచి అవకాశాలు ప్రాప్తిస్తాయి. సింహరాశి వారు ఎటువంటి పరిస్థితుల్లో వెండి వస్తువుల్ని గిఫ్ట్గా తీసుకోకూడదు. వెండి వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. సింహరాశి వారు ప్రతిరోజు ఉదయం సూర్యునికి ఎదురుగా నిలబడి ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటే అనేక సమస్యల నుండి బయటపడతారు. అదేవిధంగా ఉద్యోగం రాని వారికి ఉద్యోగం లభిస్తుంది. వివాహ సమస్యతో బాధపడే వారికి ఆ సమస్య తీరిపోతుంది. ముఖ్యంగా ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. ప్రతి ఆదివారం లేదా నెలకు 2 ఆదివారాలు గోధుమలతో చేసిన ఆహార పదార్థాలని బయట వ్యక్తులకి పెడుతూ ఉంటే రుణ సమస్యలు సింహరాశి వారికి ఉండవు. 2.5 క్యారెట్ల కెంపును బంగారంలో కుడి చేతి ఉంగరం వేలికి సింహరాశి వారు ధరిస్తే జీవితంలో కలిసి వస్తుంది. అనేక సమస్యలు తీరిపోతాయి. సింహరాశి వారు తండ్రి మాటను తప్పనిసరిగా వినాలి. వారి మాటను గౌరవించాలి. తండ్రిని ఇబ్బంది పెట్టకూడదు. తండ్రి బాగోగులు చూడాలి. ఈ విధంగా చేస్తే వీరికి బాగా కలిసి వస్తుంది. సింహరాశి వారు నెలకొక ఆదివారం పేదలకు అన్నదానం చేయాలి. కనీసం 5గురికి కానీ 7గురికి కానీ 9 లేదా 11 మంది పేదలకు ఆహార పొట్లాలను కనుక సమర్పిస్తే వీరికి బాగా కలిసి వస్తుంది. సింహరాశి వారు ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రమును విష్ణు సహస్రనామాన్ని కనుక పఠిస్తూ ఉన్నట్లయితే, సూర్యునికి ఎదురుగా నిలబడి పఠిస్తూ ఉన్నట్లయితే వీరికి జీవితంలో మంచి అభివృద్ధి వస్తుంది. ఈ పరిహారాల్లో ఎవరికి వీలైన వారు ఆచరించవచ్చు. ఎటువంటి నియమాలు ఉండవు. మక, పుబ్బ, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు లేదా నామనక్షత్రాలు అయిన వారు, ఇంకా సింహలగ్నంలో పుట్టినవారు వీటిని ఆచరిస్తే సమస్యలు తగ్గిపోతాయి.
వివాహం ఉద్యోగం లేని వారికి వివాహం అవుతుంది, ఉద్యోగం లభిస్తుంది. అనారోగ్య సమస్యతో బాధపడే వారికి అనారోగ్యం తగ్గిపోతుంది. ఇంకా నూతన అవకాశాలు ఉంటాయి. జీవితంలో సర్వతోముఖ అభివృద్ధి సాధ్యమవుతుంది. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.